సూర్యాపేట జిల్లా కోదాడ ఘనంగా విజయ్ దివస్ కార్యక్రమం. కోదాడ పట్టణంలో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 9న కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టగా 11 రోజు కేసీఆర్ గారి ఆమరణ నిరాహారదీక్షకు భయపడిన ఆనాటి ఢిల్లీ పెద్దలు 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. దానిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష విజయ్ దివస్ను జరుపుతుందని ఆయన తెలిపారు. కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపెండు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయిందని ఆయన విమర్శించారు. అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేక పాలన చేతకాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎన్నో అవరోధాలని అధిగమించి అవమానాలు పడి జైళ్ళకి లాఠీ చార్జీలకి వెలవకుండా ఒక నెత్తురు చుక్క పడకుండా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఇక చావే నాకు చివరి లక్ష్యం తెలంగాణ సాధించటమా నేను చావటమా అనే ఏకైక లక్ష్యంతో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించి 14 రోజులు నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో డిసెంబర్ 9వ తారీఖున ఢిల్లీ నుంచి ప్రకటన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆ రోజు ప్రకటన చేయబడ్డది. ఇది ఒక శుభదినం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 14 ఏ రకంగానైతే ఒక పవిత్ర దినంగా ఇండిపెండెన్స్ డేగా చేసుకుంటున్నామో అదే రకంగా ఈ తెలంగాణకి స్వేచ్ఛ వచ్చిన రోజుగా డిసెంబర్ 9వ తారీఖున ఉద్యమ ఫలితంగా నిరాదీక్ష ఫలితంగా త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఈ తెలంగాణని రేపటి భావితరాలు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఈరోజు నిర్వీర్యం కాకుండా పెరుగుతున్న తెలంగాణలో అనేక రకమైన క్రీడాశక్తులు ఈరోజు దీంట్లో చొరబడి తెలంగాణని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రేపటి యువతరం భావి భారతం తెలంగాణ యువశక్తి ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పెద్దతరం వాళ్ళు భావితరాల గురించి త్యాగాలు చేసి సాధించిన ఈ తెలంగాణని ఇంకా ముందు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం యువతరం మీద ఉంది. ఈ దినాన్ని పవిత్ర దినంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.